మకరం. మకరానికి యాక్చువల్‌గా రెమెడీ వచ్చినప్పుడు ఇందులో మకరం ఆల్వేస్ మకర సంక్రాంతులు జరిగినప్పుడు పితృదోషాలు ఉంటాయి వీళ్ళకి యాక్చువల్‌గా. ఈ మకరానికి ఈ ప్రాబ్లమ్ ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎక్కువ నొప్పులుంటాయి. ఈ ఫాదర్ నొప్పులు ఎక్కువ. సో, ఫాదర్ అయిన నొప్పులు కాదు గానీ అవతల ఈ శని దగ్గర కూడా చతుర్థం ఇల్లు నొప్పులు కూడా ఉంటాయి వీళ్ళకి. ప్రాపర్టీ నొప్పులు కూడా ఉంటాయి. సో, మకరానికి జనరలైజ్డ్‌గా రెమెడీ ఏంటంటే రవి దిగ్బలాన్ని పొందుంటాడు ఇందు మీద. కుజుడు కూడా ఉచ్చ స్థితి పొందుంటాడు ఈ రాశిలో. మకరానికి ఉన్న అదృష్టం అది. ఇది పైగా కర్మరీత్యా కాలపురుష చక్రరీత్యా దశమ స్థానంలో శని. సో, ఈళ్ళు ఎక్కువగా కర్మనే నమ్ముకొని బతుకుతారు కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ మీరు ఎప్పుడన్నా సరే మకరానికి ఒక ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెమెడీ ఆల్వేస్ వాటెవర్ యూ డూ యూ స్టార్ట్ పెర్ఫార్మింగ్ హోమ. రవి నక్షత్రాల మీద. అవును కృతిక నక్షత్రం మీద మీరు చూడండి. ఉత్తరాషాఢ నక్షత్రం మీద మీరు ఇది చేయండి. అవును. అవును. ఉత్తరా నక్షత్రం మీద చెయ్యండి. మకరానికి ఒక నైస్ రెమెడీ చెప్తుంది. ఈ రెమెడీ నా ఛానెల్‌లో చేశాను. దీనికి ఎంతమంది ఫాలో అయ్యారంటే నేను మీ దాంట్లో చెప్పలేదు ఇది అసల. చెప్పలేదా? ఈ రెమెడీ నేను మకరాలకు చాలా మందికి చెప్పాను. ఈ రెమెడీ చెప్పడం నన్ను గుమ్మడికాయ గురువు అనేవారు. గుమ్మడికాయ గురువు అని పిలిచేవారు. గురుడు నీచబడతాడు ఇందులో. ఇందాక ఉచ్చస్థితి పొందుతుందని అనుకున్నాం కదా! గురుడు ఈ నక్షత్రంలో నీచబడతాడు. సరస్వతీదేవి శ్రవణ నక్షత్రం మీద ఉంటుంది ఇందులో. మకరానికి మకర రాశికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దీనికి తిథులతోటి, నక్షత్రాలతోటి సంబంధాలుండవు.